పెద్ద కోడలు అంబికకు గ్రుడ్డివాడైన పుత్రుడు జన్మించడంతో సత్యవతీదేవి ఈసారి రెండవ కోడలు అంబాలికను మాట్లాడి ఒప్పించి వ్యాస మహర్షి దగ్గరకు పంపించింది. ఆమె మహర్షిని చూసి భయంతో తెల్లబోయింది. వికారంగా కనిపిస్తున్న నన్ను చూసి తెల్లబోయావు కనుక నీకు పుట్టబోయే కుమారుడు పాండువర్ణంతో ఉండి పాండురోగి అవుతాడు అని చెప్పాడు. అలా పాండు మహారాజు జన్మించాడు. తరువాత సత్యవతి మళ్ళీ పెద్ద కోడల్ని వ్యాస సంగమానికి నియోగించింది. అయితే ఆమె మహర్షి రూపాన్ని తలుచుకుని భయపడి అత్తగారి మాట పట్టించుకోకుండా దాసికి తన నగలను ధరింపచేసి వ్యాసుని దగ్గరకు పంపించింది. ఆ దాసి తన ఎదుట ప్రత్యక్షమైన మహర్షిని నమస్కరించి ఆయన అనుమతితో సంగమం చేసింది. మహర్షి సంతుష్టి పొంది ఇలా అన్నాడు, ఇకపై నీవు దాసివి కాదు, నీ గర్భంలో శ్రేష్ఠుడైన కుమారుడు పుడతాడు. అతడు పండిత శ్రేష్ఠుడు, ధర్మస్వరూపుడు అవుతాడు అని. ఆ బాలుడే విదురుడు. అలా తండ్రి ఒక్కడే కావడంతో విదురుడు ధృతరాష్ట్రుడు పాండులకు తమ్ముడయ్యాడు.